నమస్తే, వెల్కమ్ టు టీ10. దేశంలో దళితులపై దాడులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాజ్యాంగ రక్షణలో రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ అట్టడుగు వర్గాల ప్రజలపై కుల వివక్ష, హింస తగ్గకపోగా అంతకంతకు పెరుగుతుండడం గమనార్హం. జాతీయ నేర రికార్డుల బ్యూరో తాజాగా విడుదల చేసిన 2022 నివేదిక ఈ విషయాన్ని ఎత్తి చూపింది. మొత్తం నమోదైన కేసుల సంఖ్య 51,656కు పెరిగింది. 2021తో పోలిస్తే ఇది 13% అధికం. ఇందులో సుమారు 98% కేసులు 13 రాష్ట్రాలకు చెందినవే. అయితే ఉత్తరాదికి చెందిన యూపీలో 12,287, రాజస్థాన్ లో 8,651, మధ్యప్రదేశ్ లో 7,732 కేసులు నమోదైనట్లు ఆ నివేదిక వెల్లడించింది. బీహార్, ఒడిశా, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తం కేసుల్లో ఈ 6 రాష్ట్రాల వాటా 81% వరకు ఉంటుంది. గత జులైలో ఈ అంశంపై సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే పార్లమెంట్ లో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు ఒక్కటే పరిష్కారం అన్నారు. కానీ అత్యధిక కేసులున్న 14 రాష్ట్రాల్లో 498 జిల్లాలుంటే 194 జిల్లాల్లోనే ప్రత్యేక న్యాయస్థానాలున్నాయి. అత్యధిక కేసులు నమోదైన యూపీలో ఎస్సీలపై అత్యాచారాలు జరిగే ప్రాంతాల గుర్తింపే జరగలేదు. దళిత బహుజనుల అభ్యున్నతికి, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని బాకాలు ఊదుకునే పార్టీల పాలనలో ఏళ్ల తరబడి కొనసాగిన రాష్ట్రాల్లో ఎస్సీలపై అత్యాచారాలు అత్యధిక స్థాయిలో నమోదు కావడం గమనార్హం. తూతూ మంత్రం చందంగానే దళితుల క్షేమము, సంక్షేమము అక్కడ అమలవుతుండడమే ఇందుకు కారణం. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను నడిపించే ఆధిపత్య భావజాలం వెర్రితలలు వేయటంపై అనునిత్యం వార్తలు వెలువడుతూనే ఉంటాయి. దళిత పెళ్లి కొడుకు గుర్రం మీద ఊరేగరాదని, దళితులు చెప్పులు వేసుకుని వీధుల్లో తిరగొద్దని, మీసాలు పెంచొద్దని, తలపాగులు పెట్టుకోవద్దని హుకుం జారీ చేసే సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుండడం సభ్య సమాజానికి తలవంపులు తెస్తోంది. ఈ ఆధిపత్య భావజాలమే అంతిమంగా దాడులకు దారితీస్తోంది. ఇలాంటివి జరిగినప్పుడు పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పనితీరు సందేహాస్పదం అవుతుంటుంది. నమోదయ్యే కేసుల్లో 61% మాత్రమే ఛార్జిషీట్ దాకా వెళ్లడం ఇందుకు ఉదాహరణ. దళితులపై అత్యాచారాల నివారణకు బహుముఖ దీర్ఘకాలిక వ్యూహం అనుసరించాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. సామాజిక నిర్మాణాన్ని సమూలంగా మార్చడము తప్పనిసరి. సమాజానికి న్యాయం ప్రాముఖ్యతను వివరించేందుకు పటిష్టమైన ప్రచారోద్యమం ఏది లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కుల వివక్షకు వ్యతిరేకంగా బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించేలా ప్రజల్లో చైతన్యం పెంచేందుకు జాతీయ స్థాయిలో కృషి జరగాలి. బడులు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల పాఠ్యాంశాలలో ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలి. చట్టాలకు ప్రజా చైతన్యం తోడైనప్పుడే దళితులపై అత్యాచారాలు, దాడులను రూపుమాపడం సాధ్యపడుతుంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.